ఫ్రెండ్స్ నేను సాంబార్ చూపిస్తున్నాను. చక్కగా ఇడ్లీతో చాలా బాగుంటుంది, మనం రైస్తో కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ నేను 250 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని దాంట్లో టమాటో కాస్త కోసి వేసేసుకొని కాస్త ఉప్పు పసుపు వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాలి. ఫ్రెండ్స్ 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ రైస్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఫ్రెండ్స్ ఇవన్నీ చక్కగా మనం కలుపుకొని ఇవి చక్కగా దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా, అన్నీ కలిపేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది తప్పక ట్రై చేయండి. తర్వాత 10 to 12 ఎండుమిర్చి వేసుకోండి, కరివేపాకు కూడా వేసేసుకోండి, ఒకటి వెల్లుల్లి మొత్తం ఒకటి వేసేసుకోండి. చక్కగా అవి వేగిన తర్వాత మనము దీంట్లో కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్ తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత చూడండి ఇంగువ కూడా వేసేసాను. ఇవన్నీ మనం దూరగా వేయించేసుకొని చక్కటి స్మెల్ వస్తుంది ఫ్రెండ్, వేయించుకునేటప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్ పెట్టుకోవాలి. అప్పటి వరకు మనం కాస్త ఇడ్లీ పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఈ సాంబార్ ఇడ్లీ అయితే అవసరంగా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. నేను ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను, కాస్త నెయ్యి పెట్టేసి ఇడ్లీ పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, సో ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పౌడర్ కూడా పట్టేసుకున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా, చల్లారిన తర్వాత పౌడర్ కూడా మనం చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనము నెక్స్ట్ చిన్నగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా మనము చింతపండు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత పప్పు మనది రెడీగా అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఫ్రెండ్స్ నేను బౌల్ పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను, తర్వాత జీలకర్ర వేసేసుకున్నాను. ఫ్రెండ్స్ నేను చూస్తున్నారు కదా, మన జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి వేసాను, తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తర్వాత ఆనియన్స్. ఫ్రెండ్స్ మనం సాంబార్కి ఆనియన్ కట్టింగ్ చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు షాలోట్స్ ఉంటే కూడా షాలోట్స్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ బాగుంటుంది, దీంట్లో కూడా సాంబార్ షాలోట్స్ దొరుకుతాయి మనకు ఆన్లైన్లో. పచ్చిమిర్చి వేసేసాను. తర్వాత వెజిటేబుల్స్ నేను సొరకాయ, క్యారెట్, ఇంకా మునక్కాయ తీసేసుకున్నాను. సో ఇది కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఫ్రెండ్స్ మీరు ఇంకా వెజిటేబుల్స్ వేరే కూడా వేసుకోవచ్చు, వంకాయ అయినా, రాడిష్ అయినా, ఇంకా మీకు ఏది ఇష్టమో ఫ్రెండ్స్ ఆ వెజిటేబుల్ మీరు వేసుకోవచ్చు సాంబార్కి అయితే. సో నేను ఇవి వెజిటేబుల్స్ వేసుకొని కాస్త ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను. ఫ్రెండ్స్ సో మనం చక్కగా కలుపుకొని ఇవి మనకి 80% వేగిపోవాలి. ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోవాలి. వేగిన తర్వాత కాస్త వాటర్ పోసేసుకోవాలి మనము. తర్వాత ఈ చింతపండు వాటర్ ఉంటాయి కదా, మన నిమ్మకాయ సదంతా నానబెట్టుకుంది, చింతపండు వాటర్ పోసేసుకొని మన ఈ సాంబార్ పౌడర్లో కాస్త కటోర్లో వేసేసుకొని కాస్త వాటర్ పోయాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, నేను మాత్రం సాంబార్ పౌడర్ ఇలా కలిపి దాంట్లో సాంబార్ వాటర్లో వేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మసులుతున్న ఈ వాటర్లో, వెజిటేబుల్స్ వాటర్లో ఈ సాంబార్ మిక్స్చర్ వేసేసేయాలి, చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేనైతే ఎందుకంటే ఇలా కలుపుతానంటే ఇలా కలిపితే మంచిగా చక్కగా కలిసిపోతుంది అనమాట సాంబార్లో. సో సాంబార్ ఇప్పుడు కాస్త వాటర్ వేసిన సాంబార్ ఉంటుంది, మసలానికి వస్తుంది. తర్వాత మనము ఈ కోకోనట్, హాఫ్ కోకోనట్ తీసుకున్నాను. దీని కోకోనట్ మనం మిల్క్ చేసి చక్కగా చెన్ని పట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ సో దాంట్లో కోకోనట్ మిల్క్ వస్తుంది. సో మసులుతున్న వాటర్లో ఈ ఉడకబెట్టిన పప్పు మనది ఉంటుంది కదా, కందిపప్పు, దాంట్లో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు, చక్కగా కలుపుకోవాలి. మళ్ళీ ఉప్పు కారం కూడా చూసుకోవాలి. ఫ్రెండ్స్ కారం అవసరం లేదు, ఉప్పు ఉంటే చూసుకోండి. ఫ్రెండ్స్ దీంట్లో నేను కోకోనట్ మిల్క్ వేసేసాను, అది స్లిప్ దీంట్లో మిస్ అయింది. ఫ్రెండ్స్ సో ఏం చేసుకోవాలంటే తర్వాత మనము కోకోనట్ మిల్క్ వేసుకున్నాక ఈ కాస్తంత బెల్లం వేసుకొని కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని చక్కగా మసిలిన తర్వాత మనము ఇడ్లీ చించేసుకొని సాంబార్ వేసుకొని తినాలి. ఫ్రెండ్స్ అసలు నిజంగా మీరు ఎంత బాగుందంటారో, అసలు ఘాటుగా. నాకు బయట ఇడ్లీ సాంబార్ కంటే ఫ్రెండ్స్ నేను ఇంట్లో చేసుకొని సాంబార్ ఇలానే నేను చేసుకొని తింటాను. ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం. నేను చేసిన సాంబార్ మాత్రం ఇలా చేసుకొని తింటే నాకైతే సూపర్గా ఉంటుంది.
మా ఇంట్లో ఇది ఒక వెరైటీ డిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ సాంబార్ అనేది ఇలా చేసుకొని తింటేనే ఆసమ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఘాటుగా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు తప్పక ట్రై చేయండి. ఇవే ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి, ఇదే కొలతతో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పక ట్రై చేయండి. ఎలా ఉందో తప్పక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను మాత్రము ఇడ్లీలో సాంబార్ వేసేసుకొని చక్కగా తింటుంటే అసలు అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. నాకు మాత్రం చాలా ఇష్టం. నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ సాంబార్ ఇడ్లీ అంటే. మేము సాంబారు రైస్ కంటే ఎక్కువ ఇడ్లీతో ప్రిఫర్ చేస్తాను. అది నేను ఇంట్లో చేసిన సాంబార్తోనే మా వాళ్ళకి అందరికీ ఇష్టం ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళకి. సో నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. రియల్లీ ఆసమ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.